నాయన నీ బిడ్డలను ప్రేమించి దూర ప్రాంతం నుంచి వేల కిలోమీటర్ల నుంచి నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి నాయన నీ కుమారుడు ఈ లోకానికి వచ్చిన రోజు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలందరూ కూడా కృతజ్ఞత కలిగి నీ సన్నిధికి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ నాయన ఈ భూమి మీద ఎంత గొప్ప రక్షణలు పొందుకున్న మేము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నువ్వు ఉన్న మహాలోకానికి వెళ్తాము మీరు మాతో మాట్లాడాలి. నీ దీన దాసుడు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా మాటలు మాకే ఏమాత్రము పనికిరావని మాకు తెలుసున్నాయి. మీరు మాట్లాడాలి. మా ఆత్మీయ జీవితాలకు ఏ మాటలైతే అవసరమో వాటిని కల్పించాలి. ఈ కార్యక్రమం అంతా కూడా నాయన మర్యాదగా క్రమముగా జరిగించండి. ఈ కూడికంతటిలో కూడా తండ్రి మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నీకు మహిళకరంగా జరుగుటకు కృపను అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలోని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన దేవుని వల్ల దేవుని మాట కృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి మరి దేవుడి పిల్లలైన మీ అందరి యొక్కకు దేవుడు మమ్మల్ని చూపిస్తూ మరి వేల కిలోమీటర్ల నుంచి తీసిపోవాలన్న గారి ద్వారా నేను ఆయన నా చేత పనివాడు. మేము అనేక ప్రాంతాలు తిరిగాము. మరి నిజంగా అతనితో ఉన్న యవనస్తులు ఎంత శ్రమ పడతారో, దేవుణ్ణి ఎంత ప్రేమించారనేది మేము కళ్ళతో చూసాం. మరి మేము పేదల ప్రాంతాలు బెంగళూరు, కర్నూలు, ఇంకా పెద్ద పెద్ద సిటీలు సంగారెడ్డి కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అనేక ప్రాంతాలు ఈ చిన్న వయసులో దేవుడు ఎందుకు తిప్పుతున్నాడంటే దేవుడిని ప్రేమించే వాడికి సమస్తమును సమకూడి జరుగుతాయండి. ఈ దేవుడికి ఎవరు కావాలంటే యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు కావాలి. మరి యవ్వన కాలంలో ఉన్న ఈ పిల్లల్ని దేవుడికి ఉపయోగపడేటట్టుగా నేను పెంచుతున్నామా? ఒకవేళ పెంచాలి అంటే ఇదిగో మేమేం చేయాలి అని ప్రతి తల్లిదండ్రులే ఆలోచించాలి. ఎవరి మా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ ఎలా పెంచాలి అనేది తెలియదు. ఏ తల్లిదండ్రులు కూడా నా కొడుకు పాడవాలని ఏ తండ్రి అనుకోడు కదా. మరి అలాంటిది మా బిడ్డలు బాగుండాలి అంటే ముందు మనం బాగుండాలి. రాత్రి కాలంలో చెప్పారు, యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆదాము చేసిన అతిక్రమమును కోరి పాపము చేయని వారికి కూడా మరణం సంభవించను. ఒకరి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో ఒకరి విధేయత వలన అందరూ నిత్య జీవం కలాలని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపాడు అని చెప్పాను. సంఘంలో మనం ఎలా ఉండాలో చెప్పాను. యేసు ప్రభువును చూడటానికి వచ్చిన జ్ఞానులు ఎందరో చెప్పారు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది ముగ్గురు జ్ఞానులు కాదు అని చెప్పారు. ఎంతమంది వచ్చారంటే క్షాభారాజులను శభారాజులను వచ్చి ఆయనకు కానుకలను సమర్పించుతూ బంగారములు ఇచ్చిందని ఆయన చిరంజీవి అగును అని యేసు ప్రభు గురించి రాయబడింది. యేసు ప్రభు ఎవరవుతాడట? చిరంజీవి. ఆయన చిరంజీవి అంటే ఏంటో తెలుసా? చిరకాలం జీవించవలసిన వాడు ఆయన. ఆయనే కాదు, ఇదిగో నన్ను నమ్మి సంఘంలోకి వచ్చి నా రక్తం ద్వారా రక్షణలోకి వచ్చిన మీరు కూడా చిరకాలం జీవించవలసిన వారు అని ఈ సంఘంలో ఎలా బ్రతకాలో అని ఆయన చెప్పి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉండిపోయి కదా. మరి మనం బైబిల్ చదువుతుంటామంటే బైబిల్ చదవటానికి మనం ఇష్టపడమండి. ఎందుకు మనం ఇష్టపడట్లేదంటే దుష్టుడు బైబిల్ చదివితే వీళ్ళు ఎక్కడ దేవుని పిల్లలు గొప్పవారు అవుతారు అని బైబిల్ చదవకుండా, బైబిల్ దగ్గరికి రాకుండా, మందిరాలలో కనపడకుండా ఈ లోక ఆశలను చూపించి ఇదే బ్రతుకు అని వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మరి అలాగైతే పిల్లల్ని దేవుని కొరకు ఎలా పెంచాలి? ఎలా పెంచితే గొప్పవారు అవుతారు? ఇదిగో ఇక్కడ చిన్నపిల్లలను చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మీ అందరికంటే చిన్నపిల్లలే వచ్చారు. చిన్నపిల్లలది దేవుని రాజ్యం ఎవరిదంటే చిన్నపిల్లలది. వారు ఎప్పుడైతే దేవుళ్ళు ఉన్నతంగా వాడబడతారంటే చిన్నప్పటి నుంచే ఆయన మాటలు చెప్పాలి. మోషేతో ఏం చెప్పాడు? నా కుమారుడు నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు
చెప్పాలి మోషే నీ పిల్లలకి అని అన్నాడు. మరి మనం చెప్తూనే ఉంటారా చెప్పండి? మనం ఏ రోజైతే మన పిల్లలకు చెప్పకపోయేసరికి దుష్టుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. చిన్న వయసులోనే సెల్ ఫోన్ వాళ్ళకి చేతికిస్తున్నాడు. వారు ఎక్కువ సెల్ ఫోన్ చూడటం వలన చూడకూడని చూస్తున్నారు. అలా చూడటం వలన ఏం జరుగుతుందంటే వారి ప్రభావాలు ఈ లోకం మీద పడుతుంది. చిన్నపిల్లలని లేదు, యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, అందరూ పాపం చేస్తున్నారు. కనుక పిల్లల విషయంలో జాగ్రత్తనైనా మీరు పిల్లల్ని పెంచాలి. వాళ్ళు రాబో తరాలకు ఇదిగో నా మాటలు చెప్పాలి అని ప్రతి తల్లిదండ్రులను హెచ్చరించే ఒక దేవాలయం ఏది అంటే ఈ సన్నిధి. మరి మన పిల్లలు బాగుండాలి, మా కుటుంబాలు వర్ధిల్లాలి, రోగాలు, ప్రమాదాలు, విపత్తులు ఎవరి ఈ కొండలు ఎక్కుతూ వస్తున్నప్పుడు నిజంగా ఓ మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానం ఈ కొండలను తొలిచి ఇంత పైకి తీసుకొచ్చాడు. ఇంత ఆలోచించే మనిషి దేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఆయనలో బ్రతికి నేను ఉన్నతంగా వెలుగుతాను కదా, గొప్పవాడిని అవుతాను కదా అన్న ఆలోచన ఈరోజు మనకు రావడం చూసారా? ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదు గారు ఎవరి మహారాజు అయ్యాడంటే ఎలా అయ్యాడు? ఊరికే అయ్యాడా? గొర్రెలు కాసుకుంటున్న దావీదు మహారాజుగా చక్రవర్తిగా ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలించి రాజభోగాలు అనుభవించగలిగాడు. ఒక సామాన్యుడు అంటే ఏంటి అతనికి ఉన్న స్థితి? తల్లిదండ్రులు ధనవంతులైనా లేదు, భక్తి. కానీ ఆ భక్తి మన పిల్లలకు నేర్పిస్తే వారు యవ్వన కాలం వచ్చేసరికి వాళ్ళు ఉన్నతులుగా సమాజాన్ని కాపాడేవారుగా రక్షణ వైపు నడిపించేవారు.